ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడని చెప్పాలి. ముఖ్యంగా టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన ఇండియాకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్లోనే సంజు శాంసన్ రెండు సిక్స్లు ఒక ఫోర్త్ విరుచుకుపడ్డాడు. ఇంకా సెకండ్ ఓవర్లో వెంటనే అవుట్ అయ్యాడు అనమాట. 4th టీ20లో ఎలా అయితే అవుట్ అయ్యాడో సేమ్ అదే షాట్, అదే బాల్, అదే ప్లేస్లో అవుట్ అయ్యాడు సంజు శాంసన్. ఇంకా తర్వాత వచ్చిన తిలక్ వర్మ అయితే మంచి సహకారం అందించాడు. ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ 114 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారనమాట. ముఖ్యంగా చూసుకుంటే అభిషేక్ శర్మ నాకు సిక్స్లు తప్ప ఇంకేవి రావు అన్నట్టు అదరగొట్టాడు. ఎన్నో రికార్డ్స్ అయితే బ్రేక్ చేశాడు. కాకపోతే ఒక ఫాస్టెస్ట్ సెంచరీ అనే రికార్డ్ని అయితే జస్ట్ 2 రన్ల తేడాతో అయితే కోల్పోయాడు అనమాట. ముఖ్యంగా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 35 బాల్స్లో సెంచరీ చేశాడు. సో ఆ రికార్డుని అయితే అధిగమించలేకపోయాడు. కానీ ఇండియా తరఫున హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ 135 రన్స్ని అయితే స్కోర్ చేశాడనమాట అభిషేక్ శర్మ. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా 2 వికెట్లు అయితే తీశాడు. ఇది ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇండియాకి టీ20లో. అక్కడ కామెంటరీ చేస్తున్న కెవిన్ పీటర్సన్ కూడా అతను చూసినటువంటి ది బెస్ట్ టీ20 ఇన్నింగ్స్. అదేవిధంగా జాస్ బట్లర్ కూడా ఆపోజిట్ క్యాప్టెన్ అయినా కానీ అభిషేక్ శర్మని ఎంతగానో పొగిడాడు అనమాట. ఇక మ్యాచ్ విషయాల్లోకి వెళ్తే ఇండియా ఆల్మోస్ట్ 250 రన్స్ అయితే చేసింది. అసలు ఇటువంటి హైయెస్ట్ స్కోర్స్ చేయడం ఇండియాకి ఇది రెండోసారి. అంతకుముందు బంగ్లాదేశ్ మీద అయితే 297 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో 249 రన్స్ చేసింది అనమాట. ఇంకా ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది ఇండియాకి. ఎందుకంటే కొంత ఫిల్ సాల్ట్ అండ్ ఓపెనర్లో ఫిల్ సాల్ట్ అయితే ఒక హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేశాడు. బట్ మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవరు ఫిల్ సాల్ట్ అంత సహకారం అందించలేకపోయారు. మెయిన్గా మన స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే వికెట్ తీశారు. అదేవిధంగా ఫస్ట్ ఓవర్లోనే రవి బిష్ణోయ్ కూడా వికెట్ తీశాడు. ఇంకా తర్వాత బౌలింగ్ వచ్చినటువంటి అభిషేక్ శర్మ కూడా 2 వికెట్లు తీశాడనమాట. దీంతో అసలు ఇంగ్లాండ్ మీద 150 రన్స్ తేడాతో గెలిచారనమాట. రన్స్ పరంగా ఇండియాకి ఇది సెకండ్ హైయెస్ట్ విక్టరీ టీ20స్లో. ఇంకా మెయిన్గా ఈ మ్యాచ్లో మనం చెప్పుకోవాల్సింది అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి. తన గురువు యువరాజ్ సింగ్ ధైర్యంతో అతను లేని లోటునైతే ఈ మ్యాచ్లో తీర్చాడని చెప్పుకోవాలి. 6లు 4లు తప్ప ఇంకేమీ కొట్టలేదు. అతను కొట్టిన వాటిలో 4లు 7, కానీ 6లు అయితే 13 ఉన్నాయన్నమాట. లాస్ట్ వరకు అయితే ఉన్నాడు అభిషేక్ శర్మ. సో 6లతో రఫ్ ఆడిచ్చాడు వాంకడే స్టేడియంలో. మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. మ్యాచ్లో అయితే మీరు చూస్తే చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారనమాట. మీకు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్ ఇలా చాలామంది వచ్చారు. అదేవిధంగా మీకు ఋషి సునాక్ కూడా ఈ మ్యాచ్ చూడడానికి అయితే వచ్చాడు. అండ్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా ఉన్నాడు. అండ్ అదేవిధంగా మన ముంబై ఇండియన్స్ చైర్మన్ అయినటువంటి అనంత్ అంబానీ కూడా ఈ మ్యాచ్ చూడడానికి వచ్చాడు. ఇంకా అందరికీ ఫుల్ కోట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ మ్యాచ్తో దొరికిందనమాట. అండ్ అదేవిధంగా ఇంగ్లాండ్ మీద ఇండియా 4-1 తేడాతో గెలిచి సిరీస్ని అయితే కైవసం చేసుకుంది. 17 టీ20 సిరీస్ని ఇప్పటిదాకా ఓడిపోలేదన్నమాట ఇండియా 2019 నుంచి. ఆ రికార్డుని అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇంకా ఏదైనా చూసుకుంటే ఈ సిరీస్లో మనకి పాజిటివ్ ఏంటి అంటే అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. క్రితం సిరీస్లో అయితే మీకు తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అండ్ సంజు శాంసన్ అయితే ఈ సిరీస్లో అంతగా పర్ఫామ్ చేయలేదని చెప్పుకోవాలి. ఈ సిరీస్లో ఇండియాకున్న మైనస్ పాయింట్ ఏంటి అంటే ఒకటి సంజు శాంసన్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం. 5 మ్యాచ్లో కూడా అతను ఫెయిల్ అయ్యాడు. అండ్ అదేవిధంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఎంతో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. తనకి ఇష్టమైనటువంటి షాట్ని కొట్టబోయి అవుట్ అవుతున్నాడు అనమాట. సో అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇండియాకి. సో అలాగైతే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ అయితే ఏం లేదు, 2026లో ఉంది. దానికి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో నా దృష్టిలో ఒక అద్భుతమైన సిరీస్ ఇండియా ఆడింది. అదేవిధంగా బౌలింగ్లో కూడా రాణించింది. బ్యాటింగ్లో కూడా అయితే కొత్త స్టార్లు అయితే పుట్టారనమాట ఈ లాస్ట్ సిరీస్ అండ్ ఈ సిరీస్ ద్వారా. సో ఇంకా ముందు ఇండియా ఏ విధంగా కొనసాగుతుంది, నెక్స్ట్ February 6th నుంచి అయితే మనకి వన్డే సిరీస్ అయితే స్టార్ట్ అవబోతోంది. సో దాంట్లో మన స్టార్స్ అయినటువంటి గిల్ జైస్వాల్, మెయిన్ స్టార్ అయినటువంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అండ్ అదేవిధంగా మీకు బుమ్రా మరి అయితే రాడు, అతనికి ఇంజురీ ఉంది. సో హార్దిక్ పాండ్యా అండ్ మన రిషబ్ పంత్ వీళ్ళందరూ వచ్చేయబోతున్నారు. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ టీ20 సిరీస్ని అయితే ఇండియా ఘన విజయంతో ముగించింది. ఇంకా వన్డే సిరీస్ ఎలా ఉంటుంది దాని విశేషాలు అనేవి మనం తెలుసుకుందాం తర్వాత వీడియోలో. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.